జలదంకి జువలదిన్నెకి రావడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో సమస్యలు తెలుసుకొని వారికి ఒక భరోసానిచ్చి రాబోయే ప్రభుత్వంలో వారికి ఉన్నటువంటి కష్టాలను ఏ విధంగా తొలగించి వారికి అండగా నిలబెడతామో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వారికి స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అనేక బాధలు కష్టాలు వారు ఈరోజు పడడం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి హామీ, ఫిషింగ్ హార్బర్ అన్నది ప్రధానంగా ఈ చేపల వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సుమారుగా రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా, ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా దానిని నిర్వీర్యం చేయాలా, ఆయన పేరు అక్కడ ఉండకూడదన్న ఆలోచనతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, సామాన్యులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నందులో భాగంగానే ఈ జువలదిన్నె హార్బర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి అప్పగించినటువంటి ల్యాండ్ని, ఏదైతే మత్స్యకారులకు ఉపయోగపడాల్సినటువంటి ల్యాండ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీస్కి సంబంధించి అక్కడ కొంత ల్యాండ్ని ఇచ్చి వాళ్ళకు ఒక కంపెనీని పెట్టుకోమని చెప్పి, అది కూడా డిఫెన్స్ అకాడమీని పెట్టుకోమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అందరికీ తెలుసు, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు డిఫెన్స్ అకాడమీ కనుక పెట్టుకుంటే అక్కడ వాళ్ళు పెట్టేటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ, కండిషన్స్ కానీ ఏమాత్రం కూడా కనీసం ఆ మత్స్యకారులు కూడా అక్కడికి వెళ్ళాలంటే కూడా ఫ్రీగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వారి చేతుల్లో ఆ ల్యాండ్ని అంతా కూడా అప్పగించడానికి వ్యతిరేకంగా ఇవ్వండి. చాలా ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి సుమారుగా మైపాడు దాకా కూడా చాలా ల్యాండ్స్ కూడా ఉన్నాయి. 2 పక్కల కూడా ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని ఇచ్చుకోవచ్చు. కేవలం మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆ ఫిషింగ్ హార్బర్ ల్యాండ్లోనే వీళ్ళకి ఈ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ విధంగానే నిన్న వారితో మాట్లాడడం జరిగింది. వారికి తప్పకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా భరోసాని ఇచ్చేలాగా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ రెండో పాయింట్ కూడా ఏంటంటే, ఈ మత్స్యకారుల మీద ఎంత కక్ష ఉందంటే ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మత్స్యకారులు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు మన ఏరియాలోకి వచ్చి, మన ప్రాంతంలోకి వచ్చి వారు చేపలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వాళ్ళు మొరపెట్టుకొని పోలీసులను కానీ అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. చివరికి విసిగి వేసారి వాళ్ళే ప్రాణాలకు తెగించి ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోట్లను పట్టుకొని వచ్చి వాటన్నిటిని కూడా అక్కడ కట్టేయడం కానీ, వాటికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా చేయించడం కూడా జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాలా, ఈ పనిని ఎవరు చేయాలా? ప్రభుత్వాలు చేయాలా? పోలీసులు చేయాలా? అటువంటి పనిని మత్స్యకారులు ప్రాణాలకు తెగించి సముద్రంలో వేటలో ఉన్నటువంటి వారందరినీ కూడా పట్టుకొని వచ్చి వారందరినీ బంధించి అక్కడ చేసిన తర్వాత ప్రభుత్వం చేయాల్సిన పనిని కనీసం వాళ్ళు చేసిన తర్వాత అప్రిషియేట్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేదానికి ఆలోచించుకోకుండా ఒక దొంగ చేసే పనిని ప్రభుత్వం చేసినట్టయింది. ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకే అక్కడికి ఆ ప్రాంతానికి సంబంధించి డిఫెన్స్ అకాడమీకి సంబంధించి ఓపెనింగ్కి వచ్చిన తర్వాత, శంకుస్థాపనకు వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన వచ్చిన 2వ రోజు తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా అక్కడ ఈ మత్స్యకారులు ఏదైతే పట్టుకొని వారు బతుకు తెరువు కోసం అడ్డుపడుతున్నటువంటి ఇతర రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లని వీరు స్వయంగా వదిలిపెట్టినారంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? దొంగలు చేసే పనిని ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, ప్రభుత్వాలు చేసే పనిని సామాన్యులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దీనిని గమనించినటువంటి మత్స్యకారులు అసహించుకుంటా ఉంటే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి వేలాదిగా జనం కూడా రావడం జరిగింది. కావలి ప్రాంతం అంతా కూడా క్లిక్కిసిపోయింది. నిన్ననే గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇందాక కూడా చెప్పడం కూడా జరిగింది. లోకేష్ గారు ఒక టీడీపీ లీడర్ పెళ్లికి వస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక యంగ్ జనరేషన్ అని, నెక్స్ట్ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి నిన్నటి రోజున ఆయన రావడం నెల్లూరు జిల్లాకి, అదే టైంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒక ఎండల్లో ఒక సీకి దగ్గరగా అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎండల్లో కూడా లెక్క చేయకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, సానుభూతి పరులు కానీ వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేలాదిగా వచ్చి నిన్న ఆయన పర్యటనని ఎంత విజయవంతం చేసినారన్నది ఈరోజు అర్థమవుతుంది. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, అన్ని వర్గాల్లో కూడా, ఒక వర్గం 2 వర్గాలని కాదు, ప్రతి వర్గంలో కూడా విసిగి వేసారిపోయినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అన్నది ఈరోజు అందరిలో ఉన్నటువంటి ఆకాంక్ష.
దాన్నే నిన్న మనం స్పష్టంగా కూడా చూడడం జరిగింది. ఈ 2 పర్యటనలో కూడా నిన్న జరిగినటువంటి 2 సందర్భాల్లో కూడా లోకేష్ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ గమనించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది. మరలా సామాన్యులకు అండగా ఆ ప్రభుత్వం ఉంటుందన్న ఆలోచన ఈరోజు అందరిలో కూడా కలగడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.